రైట్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో ఉదయకాశంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. యేసు మరల దోణికి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరు అన్నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావని ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లుగా నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతుమలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జనసమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం కట్టెను గనుక తన శరీరములో ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రవాహము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరు అని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నవే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యములు చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. వారు అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలిగిన దానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడకు యోహాను అను వారిని తప్ప మరి ఎవ్వనికైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేమి గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారి అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి, తబితా కూమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయము పొందిరి. జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. దోణి దిగిన యేసు ప్రభువారు తను ఎప్పుడైతే ఒక ప్రదేశానికి వెళ్ళి అడుగుపెట్టారో, యాయిరు అనేటటువంటి ఒక ప్రధాని, ఒక పెద్ద ఆయన ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా చిన్న కుమార్తె బహుశా తనకి
ముందు కొడుకులు కూతులు ఉన్నారు. ఈ అమ్మాయి మరి చిన్నది, తను చాలా అపరిమితంగా ప్రేమించే అమ్మాయి జబ్బు పడిపోయి చావు స్థితిలో ఉంది. తనకు అర్థమైంది యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిశ్చయంగా తను తాకితే బాగుపడతారు అని. కనుక బతిమలుతున్నాడు, నా ఇంటికి రండి అని. యేసుప్రభు వారు ఏం చేసిన చారిత్రాత్మకమైన అద్భుతమైనటువంటి సంఘటనలు ఇమిడి ఉన్నాయి. ఆయన యాయిరింటికి వెళ్ళినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుప్రభు చుట్టూ చాలా జనసమూహము కూడి ఆయన మీద పడుతూ అనేక మంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ అనుకుంది, నేను యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు ముట్టాలని. గమనించండి, ఇక్కడ అద్భుతమైన విషయము, ఈమె 12 సంవత్సరాల నుండి తన ఇంటికి దూరంగా, తన భర్త పిల్లలకు దూరంగా, తన ఇంట వాకిట తను జీవిస్తుంది. తనకున్నటువంటి ఈ వ్యాధి వచ్చి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాలు నానా తిప్పలు పడింది అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చాలా ఔషధాలు వాడి చాలా ప్రయోగాలు చేసుకుంది, కానీ తనకు నయం అవ్వలేదు. ఈమెకి 12 సంవత్సరాల నుంచి వ్యాధి మొదలైంది. యాయిరు కూతురికి 12 సంవత్సరాలు వయసు వచ్చింది. ఈ 12 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయి చావు స్థితిలో ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసును ముట్టి బాగుపడాలని ఆశతో వస్తుంది. యాయిరేమంటున్నాడు, అయ్యా నువ్వు వచ్చి గనుక నా కుమార్తె చేయి పట్టుకుంటే నా కుమార్తె బాగుపడుతుంది. యాయిరింటికి వెళ్ళి కుమార్తెను తాకితే బాగుపడుతుందని తండ్రి యొక్క నమ్మకం. నేను వెళ్ళి తన వస్త్రము తాకితే నేను 12 సంవత్సరం నుంచి పడుతున్న ఈ రోగం నుంచి బాగుపడతానని ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం. ఈ రెండు కూడాను యేసు ప్రభు వారు ఈ దినాన అద్భుత రీతిగా కార్యములు చేసినట్లుగా గమనిస్తున్నాం. ఆమె వెనక నుండి వచ్చి మెల్లిగా యేసు ప్రభు వారి పై వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే యేసు ప్రభు వారు నిలబడి, ఎవరు నన్ను ముట్టారు అని గట్టిగా కేక వేశారు. ఎందుకంటే అందులో ఒక అద్భుతమైన పరమార్థం ఉంది. అస్సలు ఎవరు ముట్టారు, ఎవరు బాగుపడ్డారు? ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడినట్లుగా యేసయ్య నోటు నుండి ఆ సాక్ష్యము చెప్పాలి, ఆమె నోటు నుంచి ఆమె సాక్ష్యం చెప్పాలి, నేను బాగుపడ్డానండి అని. అది సమాజంలో సకల ప్రజలకు అది వినబడాలని చెప్పి ఉద్దేశించి నన్ను ఎవరు ముట్టారు అన్న వెంటనే ముట్టి వెళ్ళిపోతున్నటువంటి ఆమె లేచి నిలబడి, అయ్యా నేనే ముట్టానయ్యా అన్న. ఎందుకంటే యేసు ప్రభు వారు తనకు యేసు ప్రభును ఆమె తాకినప్పుడు యేసయ్యలో నుండి ప్రభావము తన దగ్గరికి వెళ్ళింది, తనను బాగు చేసింది, తనకు జరిగినవన్నీ చెప్పింది. అక్కడ జనసమూహం అంతా వింటున్నారు. 12 సంవత్సరాల నుండి నేను ఈ రోగంతో బాధపడుతున్నాను, ఎప్పుడో చచ్చిపోవలసిన దాన్ని ఈ రక్తస్రావం వలన, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను. తను పూర్తి నీరసించిపోయినది, క్షీణించిపోయినది, శారీరకంగా బలహీనమైపోయినది. తను వాడరాని మందులంటూ లేదు, సర్వం వాడి నాన్న తిప్పలు పడ్డానని చెప్పినప్పుడు యేసుప్రభు వారు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ఇప్పుడు సంతోషంగా నీ ఇంటికి వెళ్ళి నీ భర్త నీ పిల్లలతో మంచిగా నువ్వు కాపురం చేసి జీవించు అని ప్రభు తనకు దీవించి పంపించాడు. ఇంతలోనే న్యూస్ వచ్చింది, యాయిరు ఇంటి నుంచి మనుషులు వచ్చి, మరి బోధకుడికి నువ్వు బాధ పెట్టొద్దు, నీ కూతురు చచ్చిపోయింది, నువ్వు వచ్చి మొహం చూస్తే తీసుకెళ్ళి సమాధి చేస్తామని చెప్పి వారు యాయిరు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన అద్భుతమైన మాట ఏంటంటే, యాయిరు నీ కూతురు 12 సంవత్సరాలు కదా, ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడింది, నువ్వు కేవలం విశ్వాసం మాత్రం ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పి మాట ఇచ్చాడు. ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాటలు వినేటటువంటి వారు బ్రతుకుతారండి. వినుట ద్వారా విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటలే. ఒకవేళ ప్రభు మాటలే గనక వినకుండా ఉంటే మీలో విశ్వాసం కలగదు. విశ్వాసం కనుక మీలో లేకపోతే దేవుని ద్వారా ఎలాంటి ప్రతిఫలాలు పొందుకోలేరు. ఎందుకంటే విశ్వాసమే మనకు దేవునికి ప్రియమైన వారుగా చేస్తుంది. విశ్వాసమే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం కూడాను ఒక భక్తునికి అనుగ్రహిస్తుంది.
కనుక యాయిరికి ప్రభు చెప్తున్నాడు, వారు చెప్పిన మాటను నమ్మవద్దు. నీ కూతురు చచ్చిపోయిందని వారు చెప్పిన మాటను నమ్మవద్దు. నీ కూతురు బ్రతుకుతుంది, విశ్వాసం ఉంచు అని చెప్పినప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకొని తన ఇంటి వరకు యేసు ప్రభువును తీసుకుని వెళ్ళాడు. అప్పటికీ అక్కడ ఆ అమ్మాయిను, ఆ చిన్నదానిని, 12 సంవత్సరాల చక్కటి అమ్మాయిను వారు శవముగా తనను సిద్ధపరిచేస్తున్నారు, స్నానం చేపించి ఉన్నారు, ఇక గొల్లు చేస్తున్నారు, పిల్లని గ్రోవులు ఊదుతున్నారు, బంధుమిత్రులందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయితే యేసు ప్రభువారు ఎందుకు ఇక్కడ గొల్లు చేస్తున్నారు, ఇలాంటి వాయించడము చేయవద్దు, ఇక్కడ ఎవరు ఏడవకండి, అమ్మాయి చనిపోలేదు, ఆమె పడుకున్నదని చెప్పినప్పుడు అందరూ పడుకున్న అమ్మాయి అయితే శవానికి మనం స్నానం చేసినప్పుడు ఆమె లేచిపోవాలి కదా, కానీ ఆమె చచ్చిపోయింది మాకు తెలుసు, కానీ ఈయనేంటి చనిపోలేదంటున్నారని అపహాస్యం చేస్తూ చూస్తున్నారు. అందరిని బయట ఉంచి యాకోబును, యోహానును, పేతురును ఆయన పట్టుకొని ఆ గది లోపలికి వెళ్ళి యేసు ప్రభువారు ఆ చిన్నదాన్ని చేయి ముట్టి, తండ్రికున్న ఆశలేటి, నా కుమార్తె చేయి ముడితే బాగుపడుతుంది, నా కుమార్తె యొక్క చేయి తాకితే ఆమె స్వస్థత పొందుతుంది అని నమ్మకంతో ఉన్నాడు ఆయన. కనుక యేసు ప్రభువారు ఆమె చేయి పట్టి తబీతా కూమి అన్నాడు. అంటే చిన్నదానా లే అని చెప్పినప్పుడు అమ్మాయి చక్కగా తన కళ్ళు తెరిచి చిరునవ్వుతో యేసయ్య వంక ఆమె చూసింది. 12 సంవత్సరాల అమ్మాయి అంటే ఎంత బుజ్జిగా, ఎంత చక్కగా ఉంటుంది కదా అండి. సో తన కళ్ళు తెరిచి యేసు ప్రభు వైపు చూసినప్పుడు యేసు ప్రభువారు తనను ముట్టి, ఆకలిస్తుంది, ఆ పాపను అన్నం పెట్టండి అని తన తల్లికి తండ్రికి తెలియచేశాడు. అదే సమయంలో ఆయన అంటున్నారు, ఈ విషయము ఎవరికి మీరు ఈ ప్రాంతంలో చెప్పవద్దు, ఇది దేవుని మహిమ కొరకు దేవుడు జరిగించిన కార్యములని ఆజ్ఞాపించి ఆ పాపకు భోజనం పెట్టండి అని తెలియచేశారు. ప్రియన సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ వాక్య భాగంలో విన్నటువంటి మాటల్లో అద్భుతం చూశారు కదా. ఎలాంటి రోగి అయినా, ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారికి స్వస్థతనిస్తాడు, ప్రభు వారికి ఆరోగ్యం ఇస్తాడు. మనలో ఏ మాత్రం అపనమ్మకము ఉంచకూడదు. 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలైన ఆ స్త్రీ తను యేసయ్య వస్త్రపు చెంగు పట్టి ముట్టింది. 12 సంవత్సరాల చక్కనైన ఒక పాప చనిపోయి యేసయ్య స్పర్శతతో ఆమె మరల తిరిగి బ్రతికింది. అవునండి, యేసు నామములో శక్తి ఉంది, యేసయ్య స్పర్శతలో శక్తి ఉంది. అయితే దైవికమైన స్వస్థత కావాలంటే ఇక్కడేమో 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీకి దేవుడి మీద అపారమైన విశ్వాసంతో ఆమె వచ్చింది. చనిపోయిన కుమార్తె యొక్క తండ్రి యేసయ్య వచ్చి ముడితే బాగుపడతాడన్న అపారమైన విశ్వాసంతో వచ్చాడు. ఈరోజు మీ కుటుంబంలో ఎవరికైనా బాలేదా? మీకు తెలిసిన వారు ఎవరైనా అనారోగ్యతతో, సమస్యలతో బాధపడుతున్నారా? తెలియచేయండి. విశ్వాసము పెట్టుబడి పెడితే అద్భుతాలు వారి సొంతమవుతుంది. విశ్వాసము లేకుండా, విశ్వసించని వారికి మనం ఎంత ప్రార్థన చేసినా వారు చావే తప్ప వారు బ్రతకలేరు. చచ్చిపోయిన వారు బ్రతుకుతున్నారు ఎప్పుడు అంటే విశ్వాసం ఉంచినప్పుడు. యేసు ప్రభువారు ఒక సందర్భంలో అంటారు, నేను పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. విశ్వాసముంచిన వారు ఎలాంటి రోగి అయినా బాగుపడుతున్నారు. విశ్వాసముంచిన కుటుంబము చచ్చిపోయిన వారు ఇంట్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి వారు బ్రతుకుతారు. అన్నిటికీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మనము స్వల్పమైన మనుషులమండి, కానీ దేవుడు మహత్యము కలిగిన, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడండి. ఆయన సమస్తము చేయగలన్న విశ్వాసము మనలో ఉన్నప్పుడే ఆయన ద్వారా సమస్తం పొందగలం. రండి, ఈ సమయంలో తలలుంచుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఈ దినము అద్భుతమైన విషయాన్ని మేము విన్నాం. 12 సంవత్సరాల చిన్న అమ్మాయి
చనిపోవడం. 12 సంవత్సరం నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ మిమ్మల్ని తాకి బాగుపడ్డాం. మీ స్పర్శతతో 12 సంవత్సరాల ప్రభు ఆ పాపను బ్రతికి బాగుపడ్డాం. అద్భుతమైన విషయాలు చూసాం. ఇరుల్లో ఉన్న విశ్వాసము. నా తండ్రి, ఈరోజు వాక్యం విన్న బిడ్డల్లో ఎవరిలో అయిన విశ్వాసములో లోపముంటే సరిచేయండి. విశ్వాసము కలిగి మీ నుండి అద్భుతాలు చూచే భాగ్యము ప్రతి ప్రియ కుటుంబాలకు దయచేయండి. అద్భుత అనుభూతి ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. ఆశ్చర్య కార్యములు ప్రతి బిడల జీవితాల్లో జరిగించండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడనేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.